బీఆర్ఎస్ హెచ్చరిక సర్కార్లో కదలిక సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పనుల్లో పెరిగిన వేగం. ఎట్లా పెరుగుతుంది వేగం? బీఆర్ఎస్ హెచ్చరిక సర్కారు కదలిక. మిత్రులారా, బసవేశ్వర పంప్ హౌస్ కోసం సంగారెడ్డి జిల్లాలో బోరంచలో తవ్వకం పనులు షురు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభానికి యుద్ధ ప్రతిపాదికన చర్యలు. ప్రాజెక్టుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటానికి కేసీఆర్ పిలుపు. మిత్రులారా, కేసీఆర్ హరీష్ రావు చాలా క్లియర్గా హరీష్ రావు ఆధ్వర్యంలో కార్యాచరణ. హరీష్ రావు పాదయాత్ర స్టార్ట్ చేస్తా అంటే ఆ ముగింపు సభకు కేసీఆర్ వస్తాడని తెలవంగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు మొదలైంది. ఆనాడు ఢిల్లీ మెడలొంచిన కేసీఆర్ హరీష్ రావు పోరాట స్ఫూర్తి యాదికొచ్చి ఢిల్లీ పెద్దల ఆలోచనల మేరకు ఈడ పనులు వేగవంతమైనవి. ఎందుకంటే హరీష్ కేసీఆర్ కామన్ వ్యక్తులే, కానీ ప్రజల కోసం రణరంగంలో దిగితే పాంచజన్యం పూరించిన శ్రీకృష్ణుని లెక్క కేసీఆర్ కనిపిస్తే ఓటమెరగని ఒక యుద్ధ వీరుని లెక్క అర్జునుడు కనిపిస్తాడు. అది కాంగ్రెస్కి తెలుసు. అందుకనే ఈ ఆయన పాదయాత్ర అనగానే వీళ్ళ పనులు స్టార్ట్ చేసారు. మిత్రులారా, ఇట్లా ప్రజల కోసం హరీష్ రావు కొట్లాడుతూ రాష్ట్రం కోసం ఏ సమస్య వచ్చినా నేనున్నానని చెప్పేసి ముందుకొస్తే ఆయన డైరెక్ట్గా ఎదుర్కోలేక రేవంత్ రెడ్డి అనే ఓటు నోటు దొంగ, ఆ రికార్డు చెప్తున్న ఓటు నోటు దొంగ, పట్ట పగలు పైసల కట్టలతో దొరికిన ఓటు నోటు దొంగ, ఆయనకు సపోర్టుగా 22,000 మంది అమాయకుల్ని, ఆడోళ్ళని ఉద్యోగాల పేరిట ముంచి వంచి వాళ్ళ రక్తం పీల్చి ఆ పైసలతోటి జలసా చేయగా మిగిలిన కొన్ని పైసలు ప్రజలకు పంచుతుంటే ఆ టీంలో వాళ్ళ దోస్తు ఎవరో కాదు, వాళ్ళ దోస్తు ఆయన మీద బెదిరించిండో, బ్లాక్మెయిల్ చేసిండో, వాటా అడిగిండో, వాళ్ళు అప్పుడు పెట్టుకున్న కేసు హరీష్ రావు కంటగట్టి ఇదేదో పెద్ద కథ లేరు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ట్విస్ట్. చక్రధర్ ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డ కేసులో 3 అరెస్టు. ఈ కేసులో A1 మాజీ మంత్రి హరీష్ రావు, A2 రాధాకృష్ణ, హరీష్ రావు PA వంశీకృష్ణ పాటు సంతోష్ పరశురాములు. వంశీకృష్ణ వీళ్ళెవరో కాదు, ఆ చక్రధర్ గౌడ్ కానీ దోస్తే. మళ్ళీ చెప్తున్నా, ఆన్ రికార్డు చెప్తున్నా. ఎప్పుడో ఎవరో పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ పట్టుకొచ్చారు కదా, మరి నేను చక్రధర్ గౌడ్ మీద 3 పిటిషన్లు ఇచ్చిన, ఒక్కటన్నా ముందుకు వచ్చిందా? ఆన్ రికార్డ్ చేసి నేను పంపించిన ఫోటో మార్పింగ్ వేయించిండని ఒకటి, ఇంకేమంతోటో తప్పుడు పోస్టింగ్ పెట్టించిండు, అది ఫేక్ ఎడిటింగ్ చేసని 2, నన్ను చంపుతాడని చెప్పేసి వాట్సాప్ గ్రూప్లల్లో నన్ను చంపనీకి హైదరాబాద్ నుంచి దించినామని చెప్పినా కూడా ఈ పోలీసులలో గా కేసులు తీసుకునే శాత కాదు. ఆన్ రికార్డుగా చంపుతా అని చెప్పినటువంటి మైనంపల్లి మీద కేసు పెట్టే దమ్ము లేదు. కానీ న్యాయం కోసం, ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం కొట్లాడుతున్నటువంటి హరీష్ రావు మీద బురద జల్లడానికి దాదాపు 4 ACPలు, 7 మంది CIలు, 20 మంది SIలు కలిసి ఒక రకమైన వ్యూహరచన చేస్తారు. ఎందుకు ఈ వ్యూహరచన చేస్తారు అంటే, ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నాయి. హైకోర్టులో దానిలో ఏం కనిపిస్తలేదు. మరి ఏం చేయాలని చెప్పేసి ఆలోచన చేసి దానికి ఏదైనా అటాచ్డ్ అయ్యేటట్టుగా విధంగా వాళ్ళ దోస్తుతోటే గతంలో ఈ పాపం తెలిసిన వాళ్ళే వాళ్ళు పెట్టుకున్న కేసు హరీష్ రావు కంటగడుతారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన తీరు. మిత్రులారా, హరీష్ రావుని ఇరికించడానికి, ఇబ్బంది పెట్టడానికి ఈ డ్రామాలు, ఇట్లాంటి చిల్లర కథలతోటి, చిలిపి చేష్టలతోటి రేవంత్ రెడ్డి పీకేదేముండదు. ఇవాళ రేవంత్ రెడ్డి, కొంతమంది పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ కండువ కప్పుకునడానికంటే కనీనంగా పనిచేస్తున్న పోలీసు వాళ్ళు, కొంతమంది దొంగలు, లోఫర్లు, లుచ్చాలు ఇవాళ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చేస్తారు కదా. గట్లే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి ఉంటే కొడుకులు ఒక్కడు కనిపించకపోదురు. మళ్ళీ మిత్రులారా, ఎవ్వనికి అధికారం శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు రెడ్ బుక్ అనేదో నిన్న పేపర్లో వచ్చింది. రెడ్ బుక్ లాంటి హరీష్ రావు మెయింటైన్ చేయడు. రికార్డు చెప్తున్నా, సిద్దిపేట బిడ్డగా చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో హరీష్తో కలిసి పనిచేసిన బిడ్డగా చెప్తున్నా. ఆయనను తిట్టినటువంటి వ్యక్తులను, ఆయనను అసభ్యకరంగా, ఆయనను మర్యాద లేకుండా, తెలివి లేకుండా, సోయి లేకుండా, ఆయన ఫ్యామిలీని కూడా అవమానకరంగా విధంగా మాట్లాడినటువంటి ఉన్మాదుల్ని కూడా హక్కున చేర్చుకున్నటువంటి ఆత్మీయుడు హరీష్ రావు. గీ రెడ్ బుక్కులు,
ఎర్ర బుక్కులు, ఆ పింక్ బుక్కులు, ఆ బ్లాక్ బుక్కులు హరీష్ రావుతో పనిలే. ఆయన బతుకున్న రోజులు ప్రజాక్షేత్రంలో పనిచేస్తాడు, ప్రజల కోసం పనిచేస్తాడు. రాజకీయాలు అవసరం వద్దనుకున్నప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటాడేమో కానీ ప్రజల పక్షాన ఒక కుటుంబ సభ్యుడిగా, కుటుంబంలో కూడా చిన్న జాగాడ ఇబ్బంది అనిపిస్తే అన్నదమ్ములు కూడా ఒట్లాడి చచ్చిపోతారు. కానీ శత్రువును సైతం తన కవిగిల్లోకి తీసుకునే అద్భుతమైన గుణమున్న వ్యక్తి హరీష్ రావు. లేకపోతే సిద్దిపట్ట గడ్డ మీద కూర్చొని కారు కూతలు కూస్తుంటే అధికారం ఉండంగా కూడా నవ్వుకున్నాడే. అమాయకత్వాన్ని చూసి, వాళ్ళ చిలిపి చిల్లర చేష్టలు చూసి నవ్వుకున్నాడే కానీ ఏ రోజు కత్తి కట్టలే, దృష్టి పెట్టలే. మిత్రులారా గుర్తుపెట్టుకోరు. ఇకపోతే తెలంగాణలో పరిస్థితి ఇది.